బాగా బాగుంది, నైస్. బాగా నేను యాక్చువల్గా ఇది కొనే వరకు నేను కొంటానని నాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి ఆఫర్ స్మెల్ అయితే అదిరిపోతుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్. అంటే మీరు ముందు వీడియోలో నా ట్యూస్డే మార్నింగ్ రొటీన్ వరకు చూశారు కదా. ఇప్పుడు ట్యూస్డే ఈవినింగ్ నుంచి వెన్స్డే రొటీన్ అయితే ఈ వీడియోలో చూసేస్తారు. అంటే గ్రహణం తర్వాత అనమాట. గ్రహణం తర్వాత నేను క్లీనింగ్ ఎలా చేసుకుంటాను, మేము హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అండ్ ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ చాలామందికి ఎయిర్ ఫ్రైయర్ గురించి ఉన్న డౌట్స్ ఈ వీడియోలో అయితే క్లియర్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ మీరు గ్రహణం తర్వాత క్లీనింగ్ ఎలా చేసుకుంటారు అనేది మాత్రం నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇక్కడ ముందు బెడ్షీట్స్ తీసేస్తున్నాను, వాష్కి వేసేస్తాను, ఫ్రెష్గా బెడ్షీట్స్ అయితే వేస్తాను. ఇంకా మిగతావన్నీ కర్టన్స్ దగ్గర నుంచి మొత్తం చేంజ్ చేయాలంటే కుదరదు. జస్ట్ పసుపు నీళ్ళు కానీ గంగాజలం కానీ చల్లేసుకొని మేనేజ్ చేయొచ్చు. లేదు నా మంత్లీ క్లీనింగ్ గ్రహణం అలా కలిసి వస్తే అలా కూడా చేసుకుంటాను. అలా చేసుకునే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఎవరన్నా మిస్ అయితే క్లీనింగ్ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో చూసేయచ్చు. బెడ్షీట్స్ ఎలాగో నేను ఎవ్రీ మండే చేంజ్ చేస్తాను కదా. ట్యూస్డే గ్రహణం ఉందని తెలుసు కాబట్టి మండే చేంజ్ చేయకుండా ఉంచేసి ట్యూస్డే రోజు గ్రహణం అవ్వగానే చేంజ్ చేసేసుకున్నాను. అవన్నీ స్నానం చేశాక ముట్టుకోవడం కుదరదు కాబట్టి వాటిని ముందు వాషింగ్ మిషన్లో వేసేసి స్నానానికి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇల్లంతా నీట్గా మాప్ పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఇల్లంతా గంగాజలం అయితే చల్లేశాను. మీరు మీ అవైలబిలిటీని బట్టి పసుపు నీళ్లు చల్లుకున్నా పర్లేదు. ఇది చాలామందికి ఉన్న డౌట్, స్నానం చేసి ఇల్లు క్లీన్ చేయాలా, ఇల్లు క్లీన్ చేసి స్నానం చేయాలా అని. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నేనైతే స్నానం చేసి ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఇంకా మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఎలా ఫాలో అవుతారు అనే దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అయిపోండి. దానికోసం పెద్ద టెన్షన్ తీసుకోవద్దు. కొంచెం ముందు వెనక అంతే, దీనిలో పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా మా వాళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెష్ అయిపోతున్నారు. మా అమ్మాయి కూడా హెడ్ బాత్ చేసి వచ్చేసింది చూడండి. ఇక్కడైతే కూర్చొని తను చదువుకుంటుంది. ఎలాగో ఫ్రైడే వరకు ఎగ్జామ్ లేదు. స్లోగా సబ్జెక్ట్స్ అన్నీ 1 by 1 కవర్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఇన్ని హాలిడేస్ రావడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. పిల్లలు వీళ్ళు చదివి బోర్ అయిపోతున్నారు పాపం. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? క్లీనింగ్ పనులన్నీ అయిపోయాయా? నా క్లీనింగ్ అయింది. ఫస్ట్ టీ పెట్టడానికి వచ్చాను కిచెన్లో. తలనొప్పిగా ఉంది. ఆల్రెడీ లంచ్ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఒకసారి అలా వైప్ చేసేసాను అనమాట. ఇక్కడ టీలో అల్లం వేద్దాం. ఒక నిమిషం. మా వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు. మా అమ్మాయి చదువుకుంటుంది చూసారు కదా. సో ఇప్పుడు టీ అయితే తాగేసి డిన్నర్ ప్రిపరేషన్ చేయాలి. రేపు ఎలాగో హాలిడే కాబట్టి హడావుడి లేదు. ఇంకా మందిరం కూడా ఉంటే ఇప్పుడు అసలు అయ్యేది కాదు. మందిరం రేపు పొద్దున కాబట్టి ఇంటి క్లీనింగే ఈ టైం పట్టింది. ఇంకా అది సంగతి. 7:30 అయింది ఇప్పుడు. సో అది టీ తాగేస్తాం. డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఏంటి అనేది నైట్ వరకు వీడియో కంటిన్యూ అవుతుంది. మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇల్లంతా క్లీన్ చేస్తా. ఫ్యాన్స్ ఆఫ్ చేసేద్దాం. అంటే ఒక చోట ఉంటే చాలు కదా మనం ఉన్న చోట. అలా ఇంకా గంగాజలం అంతా చల్లేసాను. ఇల్లంతా పసుపు నీళ్ళు కూడా చల్లుకోవచ్చు అవైలబిలిటీని బట్టి. నా దగ్గర ఎలాగో ఉంది కదా, ఫ్రెష్ తెచ్చుకున్నాను కదా, అది యూజ్ చేసుకుంటున్నాను. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మీరు చూస్తుండండి. ఇంక ఇదైతే మా సొసైటీలో కింద హోలీ సెలబ్రేషన్స్. ఈరోజు కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈరోజు నైట్ డిన్నర్ దగ్గర నుంచి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ రేపు లంచ్ వరకు వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెంట్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయడం, డీజే పెట్టేశారు, ఫుల్గా డాన్స్ చేయడం, తినడం, ఫుల్ మస్తీ చేశారు అందరూ. ఈ వీడియో అయితే మా అమ్మాయి మా వారు జస్ట్ తను చూడాలంటుందని కిందకి తీసుకెళ్లారులేండి. అప్పుడైతే రికార్డ్ చేసుకొని తీసుకొచ్చారు. నేనైతే రాలేదు కిందకి. నాకు ఇంట్లో ఇంకా వేరే పనులు ఉన్నాయి చాలా.
యాక్చువల్గా ఈరోజు హోలికా దహన్ అవ్వాలి, కానీ చెప్పాను కదా గ్రహణం అని, ముందు రోజే చేసేసారు అది. ఇంక ఈరోజు జస్ట్ అలా ఫ్లవర్స్తో హోలీలా సెలబ్రేట్ చేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెప్పాను కదా లంచ్ వరకు సెలబ్రేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఇంకా రెయిన్ డాన్స్, హోలీ చాలా చేశారులేండి. అసలు కిందకి వెళ్తే హంగామా ఉంటుంది, మనల్ని ఎక్కడ కలర్స్లో ముంచేస్తారా అనిపిస్తుంది. నేనైతే అంత ఇంట్రెస్ట్గా వెళ్ళను. నేను వర్క్ చేసేప్పుడు మాత్రం మా ఆఫీస్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈవెన్ నాగ్పూర్లో ఉన్నప్పుడు కూడా అది ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాదనమాట, చిన్న సొసైటీలా ఉండేది. లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. అందులో మా ఫ్లోర్ వరకు మనదే టాప్ ఫ్లోర్ అనమాట. ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళి ఫుల్ మస్తీ చేసేవాళ్ళం. అంటే పాట్లక్ లాగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కుక్ చేసుకొని వెళ్ళి టెర్రస్ పైన మంచిగా హోలీ ఆడేసి తర్వాత ఫుడ్ తిని ఆఫ్టర్నూన్ వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అంటే ఇంకా బ్రంచ్ చేసి వచ్చేసేవాళ్ళం డైరెక్ట్గా. అది ఇక్కడైతే అంతగా ఏం లేదు, నార్మల్గా ఉంది. అండ్ ఇవైతే నేను ఆల్రెడీ వింటర్ బట్టలన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను కదా, వాటిల్లో కొన్ని అయితే బెడ్ బాక్స్లోకి వెళ్ళిపోతే కొన్ని మాత్రం ఈ షెల్ఫ్లోనే పెట్టేస్తాను ఎప్పుడు. ఇది మా పాప బెడ్ వేసి ఎలాగో యాక్సెస్ ఉండదు కదా రెగ్యులర్ బట్టలు యాక్సెస్ చేయడానికి, కాబట్టి ఇలాంటి ఎక్స్ట్రా స్టఫ్ అక్కడ పెట్టేస్తే అక్కడ పెట్టే పని ఉండదు. లేదంటే కనుక వీటిని మా అమ్మాయి రూమ్లో పెట్టాలి. ఇక్కడి షెల్ఫ్ యాక్సెస్ చేసేలా ఉంటే అలా మారుస్తూ ఉంటానులేండి. ఇంక ఇంటిని మన అవసరానికి తగ్గట్టు మార్చుకుంటూ ఉండడమే. రెంటెడ్ అపార్ట్మెంట్స్లో ఒకటి స్పేస్ తక్కువ ఉంటుంది, మనమే ఇంకేదో ఉన్నదానిలో సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే కొన్ని టెంపరీ ఆర్గనైజర్స్ పెట్టుకొని మేనేజ్ చేసేయడమే. మా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫర్ జాబ్స్లో ఇంకెక్కడ ఇల్లు ఎలా ఉంటే దాన్ని బట్టి అడ్జస్ట్ అయిపోవడమే. ఇంకా ఇక్కడ ఈ మాత్రమైనా అంటే ఢిల్లీలో ఈ మాత్రమైన అపార్ట్మెంట్స్లో ఇలా వార్డ్రోబ్స్ అన్నా ఉన్నాయి. అట్లీస్ట్ నాగ్పూర్లో అయితే అసలు ఉండేవి కాదు, అన్నీ మేము కొనుక్కొని పెట్టుకున్నవే. అసలు ఇలా ఒక ఎంప్టీ హౌస్ ఇచ్చేసారు మాకు. అది ఇంకా తర్వాత ఇంకా పడుకోవాలి కదా, పడుకోవాలంటే బెడ్రూమ్స్ రెడీగా ఉండాలని ఇంకా మా వాళ్ళు కిందకి వెళ్ళి వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరే చిన్న చిన్నగా హెల్ప్ తీసుకుంటూ ముందు మా అమ్మాయి బెడ్ రెడీ చేసేసి ఆ తర్వాత మా బెడ్ మీద కూడా బెడ్షీట్ వేసేసిన. ఇలా ఫ్రెష్గా బెడ్షీట్ చేంజ్ చేసిన రోజు నాకు భలే హాయిగా నిద్ర పట్టింది అనిపిస్తుంది. రోజు మార్చుకుంటే బాగుంటుంది కానీ అబ్బో అసలు అవన్నీ అయ్యే పనులు కాదు. నేను కొన్ని వీడియోస్ చూస్తాను, కొంతమంది రోజు బెడ్షీట్స్ చేంజ్ చేస్తారంట. అసలు వీళ్ళకి ఎంత ఓపికో కదా అనిపిస్తుంది. మనకైతే అంత సీన్ లేదులేండి, వీక్లీ వన్స్ చేంజ్ చేస్తాను నేను అవసరాన్ని బట్టి. సమ్మర్లో మాత్రం ఒక్కొక్కసారి వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటాను. అది అప్పుడు కూడా మనం ఫుల్ టైం ఏసీ రన్ చేస్తూ ఉంటాం, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ చెప్తున్నాను కదా అవసరాన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అయ్యేది మాత్రం వీక్లీ వన్సే. మండే రోజు చేంజ్ చేసేస్తాను, ఫ్రెష్గా అన్నీ వాష్ చేసేస్తాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోతున్నారు. మీరు హైప్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమంది దగ్గరికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. సో నా కోసం కొంచెం టైం తీసుకొని తప్పకుండా వీడియోని హైప్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇంక ఇలా మా అమ్మాయి బొమ్మలు కూడా సర్దేసుకుంది. ఫైనల్గా బెడ్రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమే రెడీ అవ్వాలి పడుకోవడానికి. ఇంకా ఆ రోజు డిన్నర్కి అయితే కొర్రలతో దోశ వేసానులేండి. ఈ రెసిపీని నేను కుదిరితే ఈరోజు లేకపోతే రేపు షార్ట్లో అప్లోడ్ చేస్తాను. హలో అండి, ఇంట్రోలో చెప్పినట్టే నా ఎయిర్ ఫ్రైయర్ గురించి మీ అందరికీ ఉన్న డౌట్స్ ఈ రోజు అయితే నేను క్లారిఫై చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్ వీడియో పెట్టి 3 months అయింది, కానీ ఈ రోజు వరకు రోజు ఏదో కామెంట్ వస్తుంది. సో అందరికీ కామన్గా ఉన్న డౌట్స్ కొన్ని అయితే నేను తీసుకొని ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేస్తాను. సో అందులో ఉన్న ఫస్ట్ క్వశ్చన్, మీ ఎయిర్ ఫ్రైయర్ ఏ మోడల్ అక్క, కెపాసిటీ ఎంత? నాదైతే వండర్ షెఫ్ ఎవిటా 5 liters కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్ అండి. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పినట్టే దివాళీ టైంలో నాకు ఆఫర్లో అయితే వచ్చింది. షాపర్ స్టాప్లో తీసుకున్నాను నేను. అంటే మనం దివాళీ, దసరా టైంలో ఇంత అమౌంట్ షాపింగ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వస్తుంది కదా, అలా నాకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వచ్చింది ఈ వండర్ షెఫ్ ఎయిర్ ఫ్రైయర్. ఇప్పుడైతే సేమ్ మోడల్ 4499 రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్. మీరు తీసుకోవాలనుకుంటే చాలామంది ఈ వీడియో చూసి మేము ఆల్రెడీ తీసుకున్నాం అక్క, ఆల్రెడీ తీసుకోబోతున్నాం అక్క అని కూడా చెప్పారు. మీరు తీసుకొని ఉంటే ఆల్రెడీ ఏ మోడల్ తీసుకున్నారు, మీకు ఎంత కాస్ట్ పడింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాజ్ చేసి మనం ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేయాలా లేదా డైరెక్ట్ ఓపెన్ చేసేయాలా? డైరెక్ట్ ఓపెన్ చేసేసినా పర్లేదా? ఇది క్వశ్చన్ అయితే. యాక్చువల్గా మనము ఎయిర్ ఫ్రైయర్ రన్ అవుతున్నప్పుడు డైరెక్ట్గానే ఓపెన్ చేయాలండి, అది ఆటోమేటిక్గా పాజ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి మీకు ప్రాసెస్లో ఉన్న ఫుడ్ ఎలా కుక్ అవుతుంది అని చూసుకొని మళ్ళీ క్లోజ్ చేసేస్తే మీకు ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మీరు ఈ పైన ప్యానెల్ ఉంటుంది కదా, ప్యానెల్లో పాజ్ చేసి ఓపెన్ చేశారంటే
ప్రోగ్రామ్ రీసెట్ అయిపోతుంది. ఎన్ని మినిట్స్ కుక్ అయిందో సంబంధం లేకుండా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే రీసెట్ అయిపోద్ది. మళ్ళీ మీరు టెంపరేచర్ అండ్ టైం, మీరు ఆల్రెడీ టైం చూసుకొని ఉంటే ఓకే, మిగతా టైం సెట్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి మనం టైం చూసుకోకుండా పాజ్ చేసేస్తాం కదా, అలాంటప్పుడు తెలియదు. అది మీ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా ఉందో నాతో చెప్పండి. ఆల్రెడీ యూజ్ చేసేవాళ్ళు. నా వంటర్ షెఫ్లో అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడ ఏమి ప్యానెల్లో మనం పాజ్ చేయక్కర్లేదు. డైరెక్ట్ మీరు ఓపెన్ చేసి ఫుడ్ ఎలా ఉందో చెక్ చేసుకొని క్లోజ్ చేస్తే మళ్ళీ అదే ప్రోగ్రామ్ కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ మోడల్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకుంటే మంచిది సజెస్ట్ చేయండి. నేను యాక్చువల్గా ఇది కొనే వరకు నేను కొంటానని నాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి ఆఫర్లో ఉందని చెప్పాను కదా, సో నాకు అవసరం కాబట్టి నేను తెచ్చేసుకున్నాను. కాబట్టి నేనేమి ఒక 2-3 వెరైటీస్ మోడల్స్తో కంపేర్ చేయలేదు. అక్కడ అవైలబుల్గా ఉన్నది నేను తెచ్చుకున్నాను. బట్ నేను 1.5 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. వండర్ షెఫ్ చాలా బాగుంది అండ్ నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. కొంతమంది ఫిలిప్స్ కూడా యూస్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్లో, వాళ్ళు అది కూడా బాగుందనే చెప్పారు. సో అలా మీరు చూసుకొని ఏది తీసుకోవాలంటే అది తీసుకోండి. నా సైడ్ నుంచి అయితే వండర్ షెఫ్ 1.5 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ పర్టికులర్ బ్రాండ్ తీసుకోండి అని నేనైతే సజెస్ట్ చేయలేను, కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం వండర్ షెఫ్తో బాగుందని చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ కామెంట్కి వచ్చేసరికి, ఇది కామెంట్ కాదు కామెంట్స్ అని చెప్పాలి. చాలా రెసిపీస్ మీరు ఎయిర్ ఫ్రైలో ట్రై చేయండి అక్క అని చాలామంది చాలా రెసిపీస్ అడిగారు. రెసిపీస్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో మళ్ళీ చేస్తాను, లాస్ట్ టైం చేసినట్టే. కామెంట్స్లో మీరు అడిగిన రెసిపీస్ అన్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను పాసిబిలిటీని బట్టి. కొంతమంది డైలీ కుకింగ్ ఎయిర్ ఫ్రైలో ఎలా చేసుకోవాలక్క అని కూడా షేర్ చేయమని అడుగుతున్నారు. చూస్తాను నేను ఏమేం చేసుకోవచ్చు ఏంటి అనేది తప్పకుండా చెప్తానండి. బట్ వన్స్ మీరు ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశారంటే మాత్రం నేనైతే ఆల్మోస్ట్ ఎడిక్ట్ అయిపోయాననే చెప్పాలి. రోజుకి ఒక్కసారైనా సరే నేను ఎయిర్ ఫ్రైని కంపల్సరీ యూజ్ చేస్తాను. చాలా వరకు డీప్ ఫ్రైస్ తగ్గించేసాను. 1 స్పూన్ ఆయిల్తో మనకు పని అయిపోతుందంటే అంతకన్నా ఏం కావాలి. ముందంతా మనం ఆయిలీ ఫుడ్ అని ఆలోచించేవాళ్ళం కదా. సో ఎయిర్ ఫ్రైలో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా వన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి, కొంతమంది 180 డిగ్రీస్ దగ్గర కుకింగ్ కూడా అస్సలు మంచిది కాదని చెప్తున్నారు. నేను ఆ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు లోపల ఎప్పుడు ఎయిర్ ఫ్రైయర్ నీట్గా ఉండేలా చూసుకోండి. బాస్కెట్లో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు కుక్ చేసిన ఫుడ్ కూడా మాడిపోకుండా టైం అవసరమైతే ఒక 2 మినిట్స్ తక్కువ పెట్టుకోండి, కానీ ఎక్కువ పెట్టుకొని అందులో బర్న్ అయ్యేలా చేయొద్దు. అందులో బర్న్ అయిన ఫుడ్ తింటే మాత్రమే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం కెపాసిటీ కూడా 200 డిగ్రీసే. 200 డిగ్రీస్ వరకు ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసిన ఫుడ్ తినచ్చని డాక్టర్సే చెప్తున్నారు. 200 కన్నా మనం చేయలేము. దీనిలో మ్యాక్సిమం టెంపరేచర్ మీరు 200 వరకే సెట్ చేయగలరు. దానికన్నా ఎక్కువ టెంపరేచర్లో మీరు కుక్ చేసుకొని తినాలనుకున్నా కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఆ ఫెసిలిటీ లేదు. సో 200 వరకు వాళ్ళు లిమిట్ ఇచ్చారు. నేను ఇప్పటి వరకు అసలు 180 వరకు యూజ్ చేశాను. 180, 160 అంతవరకే. 200 వరకు లిమిట్ ఇచ్చారంటేనే అంతవరకు కుక్ చేసుకోవచ్చాను కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ లేకుండా అందులో ఉండే ఫుడ్ బర్న్ అవ్వకుండా చూసుకోండి. అలా బర్న్ అయినప్పుడు మాత్రమే మన హెల్త్కి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చిన ఎక్కువ కామెంట్స్ ఏంటంటే, ఎయిర్ ఫ్రైయర్లో కేక్ బేక్ చేయొచ్చండి. ఆల్రెడీ చేసేసాను కూడా, నేను వీడియో షేర్ చేశాను. రాగి కేక్ బేక్ చేశాను నేను ఎయిర్ ఫ్రైయర్లో, చాలా బాగా వచ్చింది, సూపర్ ఫ్లఫీగా. మీరు ఎవరైనా చూడడం మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఎయిర్ ఫ్రైయర్లో కేక్ ఎలా చేసుకోవాలో చూసేయచ్చు మీరు. అండ్ సమ్మర్ హాలిడేస్ ఎలాగో వస్తున్నాయి, మా అమ్మాయి కోసం ఇంకా నేను డిఫరెంట్ కేక్ రెసిపీస్ చేస్తూనే ఉంటాను. ఇంకొక మంచి కేక్ రెసిపీ ఎయిర్ ఫ్రైయర్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చిన కామెంట్, మీరు ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేస్తే ప్లాస్టిక్ స్మెల్ రావట్లేదా? అసలు ప్లాస్టిక్ స్మెల్ ఎందుకు వస్తుందండి? ఇందులో ప్లాస్టిక్ రిలేటెడ్ ఏం లేదు కదా. ఈవెన్ మనం కొంతమంది సిలికాన్ మౌల్డ్స్ యూజ్ చేస్తున్నారు ఇందులో. నేనైతే తెప్పించాను కానీ బట్ నాకు దాన్ని చూశాక అసలు యూజ్ చేయాలనిపించలేదు, పక్కన పెట్టేశాను. నేను ఎప్పుడు నార్మల్ బటర్ పేపర్ పెట్టేసి దాని మీదే పన్నీర్ టిక్కా అవన్నీ యూజ్ చేస్తున్నాను. బటర్ పేపర్ ఈజ్ పేపర్, లోపలంతా మెటల్, ఈ బాక్స్ ఇదంతా. సో ప్లాస్టిక్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమో, నాకు ఆ క్వశ్చనే అర్థం కాలేదు అసలు. బట్ నేను 1.5 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు ప్లాస్టిక్ స్మెల్ కానీ బర్నింగ్ స్మెల్ కానీ ఏం రాలేదు నాకు. ఓన్లీ థింగ్, మీరు నేను చెప్పినట్టే ఒక 2 మినిట్స్ టైం తక్కువే పెట్టుకోండి కానీ ఎక్కువ పెట్టుకోవద్దు. ఇంకా మీకు ఎయిర్ ఫ్రైయర్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, నా నుంచి మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి. ఇది రీసెంట్ వీడియో కాబట్టి నేను ఆ డౌట్స్ని మీకు క్లారిఫై చేస్తాను. హోప్ ఇప్పటి వరకు వచ్చిన డౌట్స్ అన్నీ నేనైతే అడ్రస్ చేశాను. ఇవి కామెంట్స్ రూపంలో ఎవరికి వాళ్ళకి రిప్లై ఇచ్చినా కూడా ఇలా ఒక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుందని నాకు అనిపించింది, అందుకే చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు అడగచ్చు.
వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇదైతే డైరెక్ట్గా వెన్స్డే మార్నింగ్ హోలీ రోజు, ముందు రోజు ట్యూస్డే వచ్చింది కాబట్టి మందిరం క్లీన్ చేసుకోకూడదు కదా, దేవుళ్ళని ఎవరు క్లీన్ చేసుకోరు ఆ రోజు. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు ఎలాగో నిన్న నైట్ క్లీన్ చేశాను కాబట్టి మళ్ళీ పైన ఒకసారి క్లీన్ చేసేసుకొని మంచిగా స్నానం చేసేసి వచ్చి ఇక్కడ మందిరం క్లీనింగ్ దగ్గర అయితే కూర్చున్నాను. ఈరోజు స్కూల్స్ ఆఫీసెస్ లాంటి హడావుడి ఏం లేదు కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా పొద్దుటే ఈ పని అయితే పెట్టేసుకున్నాను. లేకపోతే లంచ్ బాక్సులు హడావుడి లేదా దీనికోసం ముందు లేవడం ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చేది. అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా లేచి ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయి నిదానంగా లేస్తుంది, కింద హోలీ ఆడడానికి వెళ్తుంది. ఇవన్నీ మామూలుగా ఎలాగో నడుస్తూ ఉంటాయి, మనతో పెద్దగా పని ఉండదు. అండ్ ఈరోజు నేను మళ్ళీ హెడ్ బాత్ చేయలేదు, నేను ఈవినింగే చేశాను కదా, అవసరం లేదు. నేను ఈవినింగ్ గ్రహణం తర్వాత హెడ్ బాత్ చేశాను. అండ్ నాన్ వెజ్ అలాంటిది ఏం తినం కాబట్టి ఆ రోజు ఎలానో తినలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే కదా, ఆడవాళ్ళు ఊరికే తలస్నానం చేయకూడదు అంటారు కదా, అలానే అప్పటికి మనం కొంచెం ఎక్కువే చేస్తాం ఈ వారం ఆ వారం అనుకొని. ఇంక ఇలా మరీ బ్యాక్ టు బ్యాక్ చేస్తే నాకు ఆల్రెడీ సైనస్ అండ్ మైగ్రేన్ ఇష్యూ ఉంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అవసరం లేదనుకున్నప్పుడు నేను చేయను, అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 పూట్లైనా చేయాల్సి వస్తే చేస్తాను. అండ్ ఇంకా మందిరం విషయానికి వస్తే మనం పూజ చేసుకునే ప్లేస్ ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. రోజు కంపల్సరీ షీట్స్ ఇవన్నీ మార్చకపోయినా కూడా కంపల్సరీ మనం ఇల్లు ఎలా నీట్గా క్లీన్ చేసుకుంటామో మందిరం లోపల కూడా అంతే నీట్గా ఉండాలి. అట్లీస్ట్ ఒక వెట్ వైప్తో ఉన్న నీట్గా క్లీన్ చేసుకోండి. లేకపోతే ఒక డ్రై క్లాత్ తీసుకొని అయినా సరే, కొంతమంది మందిరంలోనే అగరబత్తీలు కూడా పెట్టేస్తూ ఉంటారు కదా, అగరబత్తీస్ నుంచి వచ్చే యాష్ అదంతా అక్కడే పడి ఉంటుంది, మళ్ళీ అక్కడే పూజ చేయడం అలా చేయకూడదు. అండ్ నాకు పర్సనల్గా నచ్చదు. బోల్డ్ అంతా హైజీన్గా ఉండాలని నేను అనుకుంటాను. మనం ఎలా కిచెన్ లాంటి ప్లేసెస్ హైజీన్గా పెట్టుకుంటామో దేవుడి మందిరం అంటే ఇంకెంత బాగుండాలి చెప్పండి. కంపల్సరీ రోజు మందిరం లోపలంతా వైప్ చేయకుండా నేనైతే పూజ చేసుకోను, నా మనసు ఒప్పుకోదు కూడా చేసుకోవడానికి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఎవ్రీ వీక్ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే వస్తుంది. సో తప్పకుండా చూసేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే ముందైతే లైనర్ వేసేసుకున్నాను. ఆ తర్వాత పటాలకి బొట్లు అవన్నీ పెట్టేసుకొని సర్దేసుకున్న తర్వాత విగ్రహాలు ఉంటాయి కదా, నా దగ్గర లిమిటెడే ఉన్నాయిలేండి. కొంతమంది అసలు పటాలు లేకుండా కంప్లీట్ విగ్రహాలే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇంకా కష్టం అనిపిస్తుంది నాకు. నా దగ్గర లిమిటెడే, అంటే సుబ్రహ్మణ్య స్వామి, బాబాది ఒకటి, కృష్ణుడి విగ్రహం అలా ఉంటాయి, కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా వెదర్ కండిషన్కి ఆ బ్రాస్ కాపర్ ఏంటంటే బాగా నల్లగా అయిపోతుంది, వాటినే కొంచెం ఎక్కువ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ సిల్వర్ అయితే నేను సింపుల్గా రూపేరీతో క్లీన్ చేసేసుకుంటాను. బ్రాస్ విషయంలో ఇంకా మీకు తెలిసిందే, రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. అవి నేను కడిగినంతసేపు కూడా షైన్ అవుతూ ఉండవు అనమాట, మళ్ళీ వెంటనే నల్లగా అయిపోతాయి ఆరో వాటర్తో క్లీన్ చేసినా కూడా. ఇంకా నేను కంప్లీట్గా క్లీనింగ్ అంతా ఈ వీడియోలో ఏం రికార్డ్ చేయలేదు, రీసెంట్గానే నేను అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోయినట్లయితే నేను మంత్లీ మందిరం డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనే వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఎవరైనా అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకుంటే చూసేయచ్చు. ఇంకా స్లోగా విగ్రహాలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ముందుగా కృష్ణయ్యకి అయితే డ్రెస్ వేసి రెడీ చేసి కూర్చోబెట్టేశాను. అండ్ ఇక్కడ అమ్మవారి కోసం పీటను రెడీ చేసి పెడుతున్నాను. చిన్నగా ఒక స్టాండ్ లాంటిది పెట్టేసుకొని దాని మీద ప్లేట్లో అమ్మవారి విగ్రహం, ఇంకా అటు ఇటు 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర వెండివి, అవి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకా అమ్మవారి ముందు పసుపు కుంకుమ, ఇప్పుడు మీరు క్లోజప్లో చూస్తారులేండి అది. ఇంతకీ మీరు క్లీనింగ్ ఎప్పుడు చేసుకున్నారు? మీరు కూడా వెన్స్డేనే చేసుకున్నారా లేదా? గ్రహణం తర్వాత మీరు క్లీనింగ్ ఎలా ఫాలో అవుతారు, ఏమేమి క్లీన్ చేసుకుంటారు అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి.
ఇంకా అలా మంచిగా క్లీనింగ్ అయిపోయి నేనైతే దీపారాధన కూడా చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ హోలీ. మా అమ్మ రెడీ అయిపోయింది. హాయ్ బాబు, హ్యాపీ హోలీ. హలో, హ్యాపీ హోలీ ఎవ్రీవన్. హ్యాపీ హోలీ ఎవ్రీవన్. నువ్వు మమ్మీ డాడీతో హోలీ సెలబ్రేట్ చేసుకోకుండా రెడీ అయిపోయావు తల్లి వెళ్ళడానికి. ఫస్ట్ సెలబ్రేట్ చేసే వెళ్తా, ఆబ్వియస్లీ సెలబ్రేట్ చేసే వెళ్తా. ఓకే సరే తల్లి, ఎవ్రీ ఇయర్ న్యూ థింగ్స్, న్యూ సెటప్ యాజ్ యూజువల్. ఏంటి చూపిస్తావు? డాడీ ఎన్ని తెచ్చారు నిన్న? 2 sets of colors, each డబ్బాలో 5 ఉంటాయి. ఓకే, ఆర్గానికా బాబు? హెర్బల్ ఓకే గులాల్. యా ఓకే. Which card? Next. నీకు లాస్ట్ టైం ఉండాలి కదా నాన్న? అది లోపల ఉంది. ఓకే, కానీ ఎవ్రీ ఇయర్ కొత్తది అనమాట. ఈసారి విత్ ట్యాంక్. బిఫోర్ లాస్ట్ ఇయర్ విత్ ట్యాంక్ కదా? అది ఇరిగిపోయింది. అందుకే లాస్ట్ ఇయర్ పర్పుల్ ది కొన్నాము, ఇప్పుడు ఇది. ఓకే ఎలా ఆపరేట్ అవుతుంది? సరే తల్లి, ఓకే. ఇది పాలు తాగి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే. ఓకే సరే, మరి రెడీ చేసేసుకో. బాయ్ బాయ్. హోలీ. హ్యాపీ హోలీ తల్లి. థ్యాంక్ యూ. ఎక్కువ పోయింది తల్లి. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ డాడీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అబ్బా సమ్మర్. గుడ్ ఆఫ్టర్నూన్ బాబు. గుడ్ ఆఫ్టర్నూన్. సమ్మర్ హెయిర్ స్టైల్ వచ్చేసింది చూసారా? మీ దగ్గర ఎలా ఉందో కానీ ఎంట మా దగ్గర విపరీతంగా ఉంది కదా బాబు. ఇవాళ ఎంత వేడిగా ఉందో అసలు. నేనైతే ఈవినింగ్స్ వేస్తున్నాను వాషింగ్ మిషన్ నిన్నటి నుంచి. అంత ఎండ, కలర్ మామూలుగా ఫేడ్ అవ్వవు. ఇక్కడ అన్ని ఎక్స్ట్రీమ్ ఏంటో. ఆ ఎండలో కనుక వేసామంటే కంప్లీట్ ఫేడ్ అయిపోతాయి. అలా కాకుండా ఈవినింగ్స్ వేసుకొని స్టాండ్ మీద వేస్తాం అనుకోండి, మార్నింగ్ జస్ట్ అలా సన్ తగిలి వేడవగానే తీసేయచ్చు అది. లేకపోతే మార్నింగే వేసుకొని, ఎలాగో నేను వేసేసరికి పెద్దగా ఎండ వచ్చేస్తుంది కదా ఎక్కువ, అందుకని నిన్న మొన్న నాకు బాగా అలా అనిపించింది, అందుకే ఈవినింగ్స్ అయితే వేసాను. ఇంకా మా వాళ్ళు మ్యాథ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఈరోజు, అది సంగతి. ఇంకా హాలిడే అయినా పండగ అయినా ఏమైనా మనకు పని తప్పదు కదా. పొద్దున క్లీనింగ్ అవన్నీ అయిపోయాక తర్వాత పూజ అయిపోయింది. లంచ్లో అయితే స్పెషల్ ఉంది. మిడిల్ ఆఫ్ ద వీక్ హాలిడే వచ్చింది, ప్లస్ మనం నాన్ వెజ్ తినే రోజు నాన్ వెజ్ చేసుకోకుండా ఎలా ఉంటాం, మరి స్పెషల్ లంచ్ అయితే ఉంది. ఏం చేశానో చూపిస్తా. ఇప్పుడే లంచ్ అయిపోయి అలా స్టవ్ ఆఫ్ చేసి వచ్చి కూర్చున్నాను, చూపిస్తాను. అంతా రెడీ. ఇంకా మా వాళ్ళు కూడా ఫ్రీ అయితే ఫాస్ట్గా లంచ్ అయితే చేసేస్తాం. ఇంకా సాయంత్రం వరకు ఏం చేస్తాం, మోస్ట్లీ ఏమి ఉండవు. అదే ఇప్పుడు తను ప్రిపేర్ అవుతుంది కదా, ఇంకా అదే నడుస్తూ ఉంటుంది ఈరోజు కూడా. సో చూడాలి, ఏమైనా స్పెషల్గా చేస్తే మాత్రం డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే లంచ్కి ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తాను రండి. ఏం రెడీ చేశానో చూపినా? యా ప్లీజ్ కమ్. చికెన్ ఫ్రై, నా స్టైల్లో చికెన్ ఫ్రై అండ్ దమ్ బిర్యానీ. దమ్ అయిపోయి రెడీగా ఉంది, ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. మీరు చదువుకోవడం అయిపోయిందా బాబు? ఆల్మోస్ట్ రెడీ మ్యామ్. నౌ యూ కెన్ టేక్ లంచ్ బ్రేక్ అండ్ హ్యావ్ సమ్ బిర్యానీ. చూస్తేనే యమ్మీగా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆహా, స్మెల్ దంచి కొడుతుంది బుజ్జి. యా థ్యాంక్ యూ బాబు. సూపర్ యమ్మీగా టేస్టీగా అదిరిపోతుంది బిర్యానీ. నోరూరిపోతుంది అసలు, మామూలుగా లేదు. త్వరగా తినేద్దాం. ఓకే. ఇంకా కింద హోలీ సెలబ్రేషన్స్ వీడియో తీసేంత సాహసం అయితే చేయలేదు, అంత హడావుడిగా ఉంది. మా అమ్మాయిని తీసిన కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఈ వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.